షాలోమ్. ఈ సాయంకాల సమయంలో ఈ ఉమెన్స్ బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తుంటున్నాను. కార్యక్రమంలోనికి ముందుకు వెళ్ళక ముందు 1-2 వాక్య భాగాల్ని చూపిస్తాను. దానిని బట్టి ఈరోజు ఎటువంటి వాక్యాన్ని స్త్రీల బైబిల్ స్టడీ కార్యక్రమంలో మనము నేర్చుకుంటున్నామో కొంత అవగాహన మీకు వస్తుంది. దయచేసి మీరందరూ కూడా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9, 10, 11 వచనాలు తీసి చూడాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై యుంటిరి. అలాగే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం కూడా చూడాలని కోరుతున్నాను. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. మరి ఈరోజు సాయంకాల సమయంలో ఉమెన్స్ బైబిల్ స్టడీ కార్యక్రమము తిరిగి మరలా ప్రారంభించడానికి దేవుడు ద్వారాల్ని తెరిచాడు. అందును బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. దేవాది దేవుడు ఆది కాండంలో మనుష్యులను అలాగే జంతువులను ఒకే దినాన సృష్టించాడు. మరి మనుష్యులకి అలాగే జంతువులకి ఏమిటి తేడా అని మనము గమనించగలిగినట్లయితే రేషనాలిటీ అంటే వివేకము, జ్ఞానము, తెలివి. మనుషులుగా మనము ఆలోచన చేస్తాము. పశువులు లేదా జంతువులు ఆలోచన చేయలేవు. దేవాది దేవుడు ఒకవేళ మనము మనుష్యులుగా ప్రవర్తించకపోతే, వాక్యానుసారము జీవించకపోతే మీరు కూడా ఆ యొక్క జంతువులతో సమానము అనేటువంటి ఉద్దేశముతో ఒకటే దినాన్ని సృష్టించినట్టు కూడా మనము అర్థము చేసుకోవచ్చు. మన ఇంట్లో అనేక మందికి మరి కుక్కలు ఉన్నాయి, పెట్ యానిమల్స్ ఉన్నాయి. మరి ఒక్కొక్కసారి వాటికి పిల్లలు కలుగుతాయి. ఆ పుట్టిన పిల్లలు మరలా పెద్దవయ్యి మరలా ఆ రెండు కలుసుకుని మరి మరలా పిల్లలకి జన్మనిస్తాయి. అవి జంతువులు గనక వాటికది సరిపోయింది కానీ మనుషులకి అది తగదండి. మనకందరికీ కూడా వ్యభిచారము తెలుసు. మరి డబ్బుల కొరకు వ్యభిచారము చేస్తున్న వారు తెలుసు. మనకందరికీ కూడా మరి బహిరంగ ఆ యొక్క వ్యభిచారము తెలుసు. ఇంగ్లీష్లో కీప్ అంటారు, తెలుగులో ఉంచుకున్నారు అని అంటారు. మనలో అనేక మందికి మరి ఉండలేక, తట్టుకోలేక, ఆతురతని ఆపుకోలేక, కామాన్ని ఆపుకోలేక మరి వ్యభిచారము చేస్తున్న వారు కూడా మరి మనకు తెలుసు. అయితే ఈరోజు ఈ బైబిల్ స్టడీ కార్యక్రమంలో మన లిస్ట్ ప్రకారం మనం వెళ్తున్నామండి. దాని ప్రకారము ఒక స్త్రీ గురించి ఎటువంటి జీవితము జీవించిందో ఆ స్త్రీ గురించి మీ ముందు ఉంచుతాను. మరి బైబిల్ గ్రంథంలో ప్రియులారా అనేకమైన అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో అనేక సార్లు కొన్ని విషయాలు ప్రస్తావించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్ గురించి కావచ్చు, పాపులేషన్ గురించి కావచ్చు, ఈ యొక్క నైతిక విలువలు, నైతిక శాస్త్రానికి సంబంధించిన ఆ విషయాలు కావచ్చు. అంటే IVF అండి. మరి పిల్లల కొరకు అనేక మంది ఈ మధ్యకాలంలో దేవుని సమయం కొరకు కనిపెట్టకుండా మరి ఆ యొక్క సంతానోత్పత్తి కొరకు ఆ యొక్క సైన్స్ మీద ఆధారపడి మరి పిల్లల్ని పుట్టించుకుంటున్నారు. ఇటువంటి విషయాల్లో బైబిల్ మనకి అంతా మరి ఖచ్చితంగా ఆ యొక్క మరి మార్గాన్ని తెలియచేయవు. కానీ బైబిల్ గ్రంథంలో మరి ఆ యొక్క వచనానికి మధ్యలో కూడా అనేకమైన విషయాలు పొందుపరచబడ్డాయి. వాటిని మనము క్షుణ్ణంగా పరిశీలిస్తే
ఆ దేవాది దేవుడు పరిశుద్ధ లేఖనాలు కొందరు వ్యక్తులు ఏ విధంగా పాపము చేశారో, ఏ విధంగా మనుష్యులుగా కాకుండా జంతువులలాగా ప్రవర్తించారో ఆ విషయాల్ని మనము అర్థము చేసుకోవచ్చు. మరి ఎటువంటి విషయాలు మరి మనం ఎక్కడ ఏ బైబిల్ స్టడీలో కానీ, సంఘాలలో కానీ, సమాజాల్లో కానీ డిస్కస్ చేయము. అటువంటి వాక్య భాగాల్ని మనము ధ్యానము చేయము. మరి ఈరోజు మన లిస్ట్ ప్రకారము మరి మన దగ్గర ఉన్న స్త్రీ బెర్నీకేయ, ఆ స్త్రీ గురించి మరి మనము క్లుప్తంగా నేర్చుకుందామండి. తెలుగులో అనేకమైన సామెతలు ఉన్నాయి. మన పూర్వీకులు, పెద్దలు, సంఘ పెద్దలు కాదండి, మరి అనేకమైన ఆ యొక్క సామెతలు చెప్పారు. తెలుగులో ఒక మాట ఉంటది, పెద్దల మాట సద్దన్నం మూట. వారి యొక్క మాటలు చాలా బలాన్ని చేకూరుస్తాయి మానసికంగా. మరి సంఘ పెద్దలు కాకుండా ఈ యొక్క పెద్దలు, పూర్వీకులు అనుభవముతో కొన్ని విషయాల్ని చెప్పారు. పెద్ద వయస్సులో నుండి, అనుభవంలో నుండి వచ్చిన అనేకమైన సామెతలు మరి మన ముందు ఉంచారు. అందులో ఒక మాట తెలుగులో అంతగా బాగోలేదు, ఇంగ్లీష్లో కింద డిస్ప్లే చేస్తున్నాను, దయచేసి చూడండి. అందులో ఒక సామెత, రంకుతనము అలాగే దొంగతనము ఎప్పటికైనా బయటపడిపోతుందట. అనేక సార్లు పిల్లి గురించి మనం మాట్లాడతాం. పిల్లి కన్ను మూసుకుని మరి పాలు తాగుతూ దొంగతనంగా నన్ను ఎవరో చూడట్లేదు అని అనుకుంటదట. అలాగే క్రైస్తవ సమాజంలో కూడా దేవుని చేత పిలవబడిన వారు కూడా, మరి పరిశుద్ధులుగా బయట నటిస్తున్న వారు కూడా, గొప్ప గొప్ప క్రైస్తవ కుటుంబాల నుంచి వచ్చిన వారు కూడా వ్యభిచారము చేస్తూ, అన్యాయము చేస్తూ, కామ వికార చేష్టలు చేస్తూ మమ్మల్ని ఎవరో కూడా చూడట్లేదు అని అనుకుంటా ఉంటుంటారు. కానీ ఎప్పటికైనా సరే ఇటువంటి విషయాలు బయటపడిపోతాయి. మరి మన లిస్ట్ ప్రకారము ఈరోజు మరి బెర్నీకేయ గురించి క్లుప్తంగా మీ ముందు ఉంచాలని మరి నేను ఆశపడుతున్నానండి. బైబిల్ స్టడీ గనుక క్లుప్తంగా బెర్నీకే గురించి మనము నేర్చుకుందాము. ఆ యొక్క స్త్రీ ద్వారా ఈరోజు మనమేమి నేర్చుకోకూడదు, ఆ విషయాల్ని మీతో నేను ముందుంచుతాను. వాక్యాన్ని ధ్యానము చేయక ముందు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కామారెడ్డి తెలంగాణలో పనిచేస్తున్న శ్రీమతి డాక్టర్ బి రేఖ గారు ఉన్నారు. మరి సిస్టర్ గారి ప్రార్థనతో ఈ యొక్క ఉమెన్స్ బైబిల్ స్టడీ కార్యక్రమంలోనికి మనము ముందుకు వెళ్దాం. ప్రార్థించుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, ఇచ్చిన ఈ అవకాశం కోసం నీకు వేల వేల వందనాలు తండ్రి. ఈ విమెన్స్ బైబిల్ స్టడీ పరిచర్యని ఆశీర్వదించండి. ఈ విమెన్స్ బైబిల్ స్టడీ పరిచర్య ద్వారా ఎందరో స్త్రీల గురించి తెలుసుకుంటున్నాం తండ్రి. వారు జీవించిన విధానం గురించి తెలుసుకుంటున్నాం, వాళ్ళ గుణగణాల గురించి తెలుసుకుంటున్నాం తండ్రి. ఇవి తెలుసుకొని మా దినచర్యలో మేము అవి అవలంబించి మా ఇంటికి, చర్చ్కి, సొసైటీకి ఆశీర్వాదకరంగా ఉండేటట్టు ఆశీర్వదించండి తండ్రి. ఈ పరిచర్యను కొనసాగిస్తున్న ప్రతి పాస్టరయ్య గారిని దీవించండి తండ్రి. ఆయన చేస్తున్న ప్రతి పరిచర్యను ఆశీర్వదించండి, దినదిన అభివృద్ధి చెందేటట్టు ఆశీర్వదించండి తండ్రి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు నామాన వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మరి ప్రార్థించిన మరి సిస్టర్ గారిని బట్టి మరి దేవాది దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. మరి సిస్టర్ గారికి మనందరి తరపున మరి శుభాలు తెలియచేస్తున్నాను. మరి బెర్నీకే అనే పదము తెలుగులో ఉన్నది, కానీ ఇంగ్లీష్లో బర్నీస్ అని మనము పలకాలి. మరి తల్లి గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడా వ్రాయబడలేదు, కానీ తండ్రి గురించి వ్రాయబడి ఉన్నది. అతనే హేరోదు అయిన అగ్రిప్పా I. అగ్రిప్పా అనగానే అపోస్తలుల కార్యముల్లో మరి మనము చూస్తాము. ఈ అగ్రిప్పా అనేది కూడా ఒక కామన్ నేమ్ అండి. అందుకే అగ్రిప్పా I, అగ్రిప్పా II అని చరిత్ర గ్రంథాల ద్వారా మనం అర్థము చేసుకోవచ్చు. అలాగే తల్లి గురించి మరి బైబిల్ గ్రంథంలో లేకపోయినప్పటికీ ఆ యొక్క చరిత్ర గ్రంథాలు చదివితే ఈ బర్నీకే యొక్క తల్లి పేరు మరియంనే. ఆ యొక్క తల్లి పేరు కూడా అలాగ మనము చూడవచ్చు. అలాగే ఈ యొక్క బర్నీకేకి ఇద్దరు సిస్టర్స్ ఉన్నట్టు బైబిల్ గ్రంథంలోనే వ్రాయబడి ఉన్నది. కానీ చరిత్రను గమనిస్తే
మొత్తము ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. బైబిల్‌లో పొందుపరిచిన ఆ యొక్క సిస్టర్స్ పేర్లు ద్రుసిల్లా, అలాగే మరియమ్నే. ఈ యొక్క స్త్రీకి అలాగే సహోదరులు కూడా ఉన్నారండి. ఆ సహోదరుల గురించి ఇంకొన్ని నిమిషాల్లో మీకు నేను తెలియచేస్తాను. మరి ఈ యొక్క బెర్నీకే, బెర్నీస్ అనే ఈ యొక్క స్త్రీ ఎవరంటే, యేసుక్రీస్తు ప్రభువారి పుట్టినప్పుడు ఆ యొక్క హేరోదు మహారాజు ఆ యొక్క అనేక మంది చిన్నపిల్లలను చంపడము, యేసుక్రీస్తు ప్రభువారిని కూడా మరి చంపుదామనేటువంటి ఉద్దేశముతో ఆ యొక్క మరి జ్ఞానులతో మాట్లాడడము మనము నేర్చుకున్నాం. క్రిస్మస్ ప్రసంగాల్లో ఆ హేరోదు గురించి విన్నాము. ఈ బర్నీకే, ఈ బర్నికేయ, ఈ బెర్నీస్ ఎవరంటే ఆ హేరోదుకి ఈ బర్నీకే, బర్నీస్ మరి ముని మనవరాలు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే మరి బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి పేరుకి ఒక అర్థం ఉంటది. ఈ బర్నీకేకి, బెర్నీస్‌కి ఆ పేరుకి మరి అర్థం ఏంటంటే బ్రింగింగ్ విక్టరీ, విజయము తెచ్చునది, విక్టోరియస్, విజేత. చాలా సార్లు తల్లిదండ్రులుగా మనము పిల్లలకి ఏంటేంటేంటో రీసెర్చ్ చేసేసి ఆ హీబ్రూ పేర్లు, గ్రీకు పేర్లు, లాటిన్ పేర్లు పెట్టేస్తాం. వాడేమో తిరిగి గాంధీ అవడు గాని గాడ్సే అవుతా ఉంటుంటాడు. మరి ఎక్కడ కూడా ఈ యొక్క బెర్నీస్ మరి విజయము తెచ్చునది అని పేరు పెట్టారు పాపం తల్లిదండ్రులు. మరి ఎందులో విజయము తెచ్చిందో ఇంకొన్ని నిమిషాల్లో మనకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా ప్రవర్తించిందండి. అందుకని నేను అనుకుంటాను పేరులో ఒక్కొక్కసారి ఏమీ ఉండదు. అయితే ఈ యొక్క బెర్నీస్, బెర్నీకే గురించి మనం ఆలోచన చేస్తే తన యొక్క జీవిత కాలంలో 3 వివాహాలు చేసేసుకున్నది. ఒక పెద్ద లవ్ స్టోరీ నడిపింది. 3 వివాహాల్లో ఇద్దరి గురించి చెప్తాను. మూడోది ఇంకొన్ని నిమిషాల్లో చెప్తాను. ఈ యొక్క మరి బెర్నీస్, బెర్నీకేయ ఎవరిని వివాహము చేసుకున్నదంటే స్వయంగా హేరోదు అంకుల్ని మరి వివాహం ఆడింది. ఈ హేరోదు చరిత్ర ఏం చెప్తుందంటే కింగ్ ఆఫ్ చాల్సిస్, ఆ ప్రాంతానికి హేరోదు. రెండవ పెళ్లి, మొదటి పెళ్లి గురించి ఇంకా చెప్పట్లేదండి. మూడవదిగా పోలిమో, సిసిలియా ప్రాంతానికి చెందినవాడు, ఆ వ్యక్తిని కూడా వివాహము చేసేసుకుంది. ఇంకా ఎవరితో ప్రేమాయణము మరి అనేక సంవత్సరాలు కొనసాగించిందంటే టైటస్, తీతుకు. తీతుకు రాసిన పత్రిక కాదు, ఆ వ్యక్తి పేరు టైటస్. ఇతను ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారి ఆ పరిచర్యలో ఆఖరి దినాలలో యెరూషలేమునికి వస్తా ఉంటుంటే ఆ యొక్క శిష్యులు యెరూషలేము దేవాలయాన్ని చూపించి ఆ యొక్క సుందరమైన కట్టడాలను చూపిస్తారు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఒక రాయి మీద ఒకటి కూడా ఉండకుండా ఈ యొక్క పట్టణము లేదా దేవాలయము కూలిపోతుందని ప్రవచిస్తారు. కరెక్ట్ గా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత 70 ADలో ఈ యెరూషలేము దేవాలయము సంపూర్ణంగా కూలద్రోయబడింది. ఈరోజు ఒకే ఒక్క వాల్ ఉన్నది. దాన్ని మనం వెయిలింగ్ వాల్ అంటాము. యెరూషలేంకి వెళ్తే దాన్ని మనం చూస్తాం. ఆ యొక్క ఆ యెరూషలేము దేవాలయాన్ని కూల్చివేసింది ఎవరంటే ఆ యొక్క రోమన్ జనరల్ అయిన ఈ యొక్క టైటస్, ఈ యొక్క తీతుకు. ఆ వ్యక్తితో గొప్ప ప్రేమాయణము మరి కొనసాగించింది. అయితే ఈ యొక్క స్త్రీ గురించి మరి మనం ఇంకా ఏమి నేర్చుకోవచ్చు అని గమనించగలిగినట్లయితే చూడండి, బైబిల్ గ్రంథంలో తప్పులు చేసిన వారి గురించి, పొరపాట్లు చేసిన వారి గురించి, అన్యాయము చేసిన వారి గురించి, వ్యభిచారము చేసిన వారి గురించి కరెక్ట్ గా స్పష్టంగా వ్రాయబడింది. మనము ఆ క్యారెక్టర్స్ ని చూసినప్పుడు వారు అలాగ చేశారు, మరి మనము అలాగ చెయ్యకూడదని పరిశుద్ధ లేఖనాల యొక్క మరి ఆ యొక్క ఆంతర్యమండి. ఈ స్త్రీ బెర్నికయ గురించి మనము లోతుగా గమనించగలిగినట్లయితే ప్రియులారా, జీవితం అంతా ఈ స్త్రీ కామంతో బ్రతికింది. జీవితం అంతా కూడా కామమే, జీవితం అంతా కూడా కామాతురతే. కామాతురతతో జీవించి ఆ మదం ఇంకా చాలక
ఇంకా 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 కావాలి 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 అని అనేక సందర్భాల్లో ఆలోచన చేసి ఉండలేక తట్టుకోలేక 3 వివాహాల్ని చేసేసుకుంది. దయచేసి అందరూ తీయండి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 15, 16 వచనాలు. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలుకునివి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. దీని గురించి లోతుగా ఒకసారి మీరు చదవాలని ఆలోచన చేయాలని కోరుతున్నాను. కామం కూడా లేదా ఈ యొక్క శరీర ఆశలు కూడా కోరికలు కూడా ఇంకా చాలు అని అనవండి. ఈ రోజుల్లో మనం గమనించగలిగినట్లయితే క్రైస్తవులకి లేదా మనుష్యులకి మరి ఒక వాయా వరస లేదు, వయసుతో సంబంధం లేదు. మరి అసహ్యమైన ఒక మాట ఉంటుంది, ఒక దైవ సేవకులే చెప్పారు. మరి పురుషులు లేదా మగవారు ఏమనుకుంటా ఉంటుంటారంటే ఆడదైతే చాలు గాడిదైనా పర్వాలేదంట. అంటే క్రైస్తవ విలువలు అంతలాగా దిగజారిపోయాయి. మరి దేవాది దేవుడు లేదా పరిశుద్ధ లేఖనాలు అనేకమైన సందర్భాలలో మరి పరిశుద్ధతను గురించి వందల సంఖ్యలో రాయించింది. నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులుగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తున్నదండి. అంటే ఈ యొక్క బెర్నీస్కి వాక్యము తెలియదు, ఈ బెర్నీసు క్రైస్తవురాలు కాదు. ఆ యొక్క స్త్రీ అలాగ జీవించిందంటే మరి పర్వాలేదులే, తనకు తెలియదు కదా అని అనుకోవచ్చు. మరి అనేక సార్లు క్రైస్తత్వంలో ఇటువంటి స్త్రీలు కూడా ఉన్నారనే సత్యాన్ని మనము ఒప్పుకోవాలి. అంటే మనం ఎప్పుడు ఇటువంటి విషయాలని మనము మాట్లాడుకోము. మనము కూడా ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు చెప్పట్లేదు, కానీ లిస్ట్ ప్రకారం మనం వెళ్ళిపోతున్నామండి. మరి ఈ యొక్క స్త్రీ వెచ్చలవిడి శృంగారము, కామక్రీడలు, వాయా వరస లేని బంధుత్వాలు, బాంధవ్యాలు, ఓవరాల్ గా స్వయంగా తన అన్నను వివాహము చేసుకొని, అంటే అగ్రిప్పా 2ని, ఇందాక చెప్పాను కదండి, అగ్రిప్పా 1 అంటే తండ్రి, అగ్రిప్పా 2 అంటే వేరొక వ్యక్తి కాదు, తన కుమారుడే. ఈ యొక్క స్త్రీ స్వయంగా ఈ అగ్రిప్పా 2కి చెల్లెలు వరస. అంటే ఈ స్త్రీ చరిత్ర ఏమి చెప్తున్నదంటే మరి అన్నని వివాహము చేసుకుంది. 3 వివాహాలు చేసుకుందని చెప్పాను కదా, అందులో ఒక వివాహము స్వయంగా అన్నని వివాహము చేసుకుంది, ఒక జంతువులాగా, ఒక పశువులాగా. మరి ఈ యొక్క బెర్నీకేయ గురించి మరి మనము ఏమి నేర్చుకోవచ్చు చూడండి. బైబిల్ గ్రంథంలో ఈ స్త్రీ గురించి 3 వచనాల్లో మాత్రమే తన పేరు గురించి వ్రాయబడింది. దయచేసి చూడాలని కోరుతున్నాను. అపోస్తుల కార్యములు 25వ అధ్యాయము 13వ వచనము నేను చదువుతున్నాను. కొన్ని దినములైన తరువాత అగ్రిప్పాయు బెర్నీకేయు, అంతే. అలాగే 23వ వచనంలో కాబట్టి మరునాడు అగ్రిప్పాయు బెర్నీకేయు, అంతే. ఆ తర్వాత 26వ అధ్యాయము అదే పేజీలో 30వ వచనంలో అంతటా రాజును అధిపతియు బెర్నీకేయు, అంతే. అంతేగాని ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలు ఆ స్త్రీ క్యారెక్టర్ గురించి ఎక్కడా మెన్షన్ చేయలేదండి. ఆ స్త్రీ ఎలాగ జీవించింది, ఎటువంటి మరి ఆ యొక్క మరి గుణగణాలు కలిగి ఉన్నది, ఎలాగ వివాహము చేసుకుంది, ఎంతమందిని వివాహము చేసుకుంది, మిగతా ఏ విషయాలు కూడా మరి ఎక్కడా కూడా పొందుపరచలేదు. అందుకే బైబిల్ని మనము చదువుతున్నప్పుడు మరి ఆ గ్రామర్, ఇంతకు ముందు అనేక సార్లు చెప్పాను, చాలా ఇంపార్టెంట్. ఆ స్టైల్ ఆఫ్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే సంఘ చరిత్ర, ఆ ఎర్లీ చర్చ్ ఫాదర్స్ లేదా ఈ యొక్క మరి ఆ హిస్టారియన్స్ మరి ఎటువంటి విధంగా ఈ పొందుపరచడాన్ని చూశారంటే స్వయంగా అన్నయ్యైన ఆ యొక్క అగ్రిప్పా 2ని వివాహం ఆడినట్టు వారి యొక్క పరిశోధనలో మరి తేట తెల్లమయ్యిందండి. చరిత్ర ఈరోజు
ఆ స్త్రీ గురించి సాక్ష్యం ఇస్తున్నది. ఆ రోజుల్లో సుఖంగా ఉన్నది, సంతోషించింది, విచ్చలవిడిగా జీవించింది. గాని ఈరోజు సంఘ చరిత్ర లేదా మనమే ఒక స్త్రీ గురించి ధ్యానము చేస్తూ పశువని, జంతువని, మరి అక్రమంగా అన్నని వివాహము చేసుకుని ఆ యొక్క కామాతురతతో కామాన్ని తీర్చుకుందని అసహ్యమైన సాక్ష్యాన్ని మనము ఆ స్త్రీ ఎడల మనము కలిగి ఉన్నాము. చూడండి, గ్రామర్ని ఒకసారి మనము గమనించగలిగినట్లయితే గ్రామర్ ద్వారా ఆ స్త్రీ బెర్నీకే తప్పు చేసిందని మనకి అర్థమవుతుందండి. 25వ అధ్యాయము 13వ వచనంలో అగ్రిప్పాయు బెర్నీకేయు ఫుల్ స్టాప్ లేదు, కామా లేదు. అలాగే 25వ అధ్యాయము 23వ వచనంలో అగ్రిప్పాయు బెర్నీకేయు ఫుల్ స్టాప్ లేదు, కామా లేదు. అలాగే 26వ అధ్యాయము 30వ వచనంలో రాజును అధిపతియు బెర్నీకేయు ఫుల్ స్టాప్ లేదు, కామా లేదు. అసలు విషయము స్వయంగా సహోదరుడిని, మరి రక్తం పంచుకు పుట్టిన ఆ యొక్క సహోదరుడిని వివాహం ఆడింది. తోడబుట్టిన వాడితో మరి వ్యభిచారము చేసింది. ఆకలి తీర్చుకుంది, కామాన్ని తీర్చుకుంది, కామక్రీడలాడింది. కామాతురతను తట్టుకోలేక అన్నతో శారీరక సంబంధాన్ని, లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నది. వాయ వరసలు లేని మరి స్త్రీగా చరిత్ర పుటలలోనికి ఎక్కింది. చరిత్రహీనురాలే అయిపోయిందండి. లేవియ కాండము 18వ అధ్యాయము 6 నుండి 23 వచనాలు చదివితే ఆ వ్యక్తుల యొక్క శారీరక సంబంధాల గురించి చాలా స్పష్టంగా ఆ యొక్క దేవాది దేవుడు మరి మోషేకి తెలియచేశాడు. 18వ అధ్యాయము 9వ వచనములో నీ సహోదరి మనఛాదమును అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపల పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క అయినను నీ తల్లి కుమార్తె యొక్క అయినను మనఛాదనమును తీయకూడదు. చాలా పర్ఫెక్ట్ గా పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తున్నాయి. అంటే ఆ వాక్య భాగాలన్నీ చదివితే కూడా ఈ యొక్క శరీర క్రియల గురించి, శారీరక సంబంధాల గురించి చాలా పర్ఫెక్ట్ గా ఆ లేఖనాలు మనకి తెలియచేస్తున్నాయండి. చాలా సార్లు ప్రియులారా, మరి ఇటువంటివి అన్నోటిస్డ్ గా క్రైస్తత్వంలో కూడా ఉన్నాయి. కొన్ని బయట పడిపోతాయి, కొన్ని బయట పడవండి. సంఘంలో అనేక సార్లు మనం అందరం కూడా పరిశుద్ధులమే, ఇంట్లో మనం అందరం కూడా మంచివారమే, సొసైటీలో కూడా అబ్బా వీరిని చూస్తే ఎంత గొప్ప భక్తిపరులు ఇంకెక్కడా ఉండరని అనేక సార్లు అనుకునే విధంగా అనేకమైన పురుషులు, స్త్రీలు మరి జీవిస్తున్నారు. మన యొక్క కొలీగ్స్ లో, మన యొక్క కజిన్స్ లో ఇటువంటి సంబంధాలు లేకపోలేదండి. చరిత్ర మన గురించి సాక్ష్యం ఇస్తుందని మరలా నేను మీకు తెలియచేస్తున్నాను. ఈ స్త్రీ యొక్క పేరుకి అర్థం ఏంటంటే విక్టోరియస్, జయించేది, విజేత. గాని ఈ స్త్రీ తన శారీరక కోరికలని జయించలేకపోయింది. ఈ యొక్క కామాతురతని జయించలేకపోయింది. అనేక సందర్భాల్లో పురుషులు బయట పడిపోతారు కానీ స్త్రీలు అనేక సందర్భాల్లో బయట పడట్లేదండి. స్త్రీలు అనేక సార్లు కనబడరు. నన్ను దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు, జనరలైజ్ చేయట్లేదు. కానీ చరిత్ర ఏమి చెప్తున్నదంటే మన పూర్వీకులు, పెద్దలు, సంఘ పెద్దలు కాదు, పెద్దలు చెప్పినట్టు రంకుతనము లేదా ఈ దొంగతనము ఎప్పటికైనా బయటపడిపోతుంది. సింపుల్ గ్రామర్ ద్వారా ఆ స్త్రీ చేసిన తప్పు, పొరపాటు ఈరోజు మనకే బయట పడిపోయిందండి. ఒకవేళ ఇంకా మన కుటుంబాల్లో కావచ్చు, మన క్రైస్తత్వంలో కావచ్చు, లేదా యవ్వన దశలో ఉన్నప్పుడు చేసిన తప్పులు కావచ్చు, ప్రభు దగ్గరకు వచ్చి క్షమించమని కోరితే ప్రభువు ఎంత ఘోర పాపాన్నైనా క్షమిస్తాడు. చరిత్ర సాక్ష్యం ఇస్తుంది. చరిత్ర ఆ యొక్క ముద్రని తీసివేయలేదు. యుగ యుగాలు మనము చేసిన తప్పుల్ని అలాగే చెప్పుకుంటా ఉంటుంటారు. రేపొద్దున్న క్రైస్తత్వంలో మన గురించి మన పిల్లలు, మన ముని మనవలు, మనవల సంతానము చెప్పుకుంటారు. ఎటువంటి సాక్ష్యాన్ని మనము వదులుతున్నాము,
ఎటువంటి సాక్ష్యాన్ని మనము కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచన చేయాలండి. చూడండి, పౌలు భక్తుడితో మాట్లాడుతున్నప్పుడు అగ్రిప్ప విన్నాడు, ఈ యొక్క బెర్నీకేయ విన్నది, ఆ రాజు విన్నాడు. ఆ పౌలు భక్తుడు సాక్ష్యం చెప్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా మరి వినినట్టే కనిపించారు, కానీ పూర్తిగా మారు మనసు పొందినట్టు, క్రీస్తుని అంగీకరించినట్టు పరిశుద్ధ లేఖనాలు, సంఘ చరిత్ర చెప్పలేదు. అంటే బెర్నీకేయ ప్రభువు మాట్లాడినప్పటికీ కూడా తృణీకరించింది, రిజెక్ట్ చేసింది, శాశ్వత జీవితాన్ని కోల్పోయింది. ఆ రోజు పౌలు భక్తుడు చెప్పినప్పుడు మరి ఆసక్తితో విన్నారైతే విన్నారు, కానీ ఈ రిలేషన్షిప్ని దూరము చేసుకోలేకపోయారు. ఈరోజు క్రైస్తత్వంలో అనేక మంది కీప్స్గా ఉంచుకునేవారుగా ఉన్నారు. పురుషులు అనేక మంది స్త్రీలని మరి ఉంచుకుంటున్నారు కామాన్ని తీర్చుకోవడానికి. చూడండి, ప్రభువు మరలా మరలా మాట్లాడుతున్నాడు, అటువంటి సంబంధాలుంటే విడిచిపెడదాము. దేవుడు మనకందరికీ కూడా మంచి భర్తనిచ్చాడు, మంచి భార్యనిచ్చాడు, మరి వారితోనే మనము సంసారము చేయాలి. కడమట్టుకు వివాహ దినము రోజున చేసిన ఆ వాగ్దానాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. చూడండి, బెర్నీకే ఈ బెర్నీసు ఎటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉందో. మరి ప్రభు మనందరితో మాట్లాడుతున్నప్పుడే పొరపాటును కానీ బలవంతంగా కానీ ఏదైనా కారణం చేత అటువంటి రిలేషన్షిప్స్ ఉంటే విడిచిపెడదాం. వాయా వరస లేకుండా ఉంటే విడిచిపెడదాం. అనేకమైన సంఘాలలో మ్యూజిషియన్స్ అండి మరి ఈ శోధనలో పడిపోతూ ఉంటుంటారు. త్రాగుబోతులుగా ఉంటున్న ప్రెసిడెంట్లు ఉన్నారు, తిరుగుబోతులుగా ఉన్న సెక్రటరీలు ఉన్నారు, డబ్బులను దోచేసేటువంటి ఆ యొక్క ట్రెజరర్లు ఉన్నారు. మరి ఎందుకు పనికిరాని వారు సమాజము తృణీకరిస్తే వారొచ్చి సంఘంలో చలామణి చేస్తున్న వారు ఉన్నారు. ఎటువంటి తప్పైనప్పటికీ కూడా చరిత్ర మన గురించి సాక్ష్యం చెప్తుంది గనక ఆ పాపాల్ని విడిచిపెడితే క్రీస్తు రక్తము, క్రీస్తు యొక్క శిలువ బలియాగము వృధాగా పోదు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, బెర్నీస్ గురించి మేము తండ్రి చెడ్డ సాక్ష్యాన్ని విన్నాం. ఆ రోజుల్లో ఒక మంచి అవకాశం వచ్చినా నిన్ను అంగీకరించలేకపోయింది, చరిత్రహీనురాలైపోయింది. ఈరోజునైనా మీరు మాతో అనేక సార్లు మాట్లాడుతున్నారు, అవకాశం ఇస్తున్నారు. నేను అటువంటి తండ్రినైనా కామ వికార చేష్టలు కానీ పొరపాట్లు కానీ నేను శారీరక కోరికలు కానీ ఉంటే తీసివేసి, నువ్వు పరిశుద్ధుడు గనక మేము క్రైస్తవులుగా పరిశుద్ధులుగా ఉండాలని నీ యొక్క కోరిక గనక, అది నీ ఆజ్ఞ గనక మమ్మల్ని అందరినీ జీవితకాలం అంతా పరిశుద్ధులుగా ఉంచమని యేసునామంలో ప్రార్థన మీకు చేయుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా సత్య సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు, మన కుటుంబాలకు, క్రైస్తవ సంఘాలకు, ట్రినిటీ సంఘానికి, వ్యూవర్స్కి అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండనుగా. ఆమేన్. షాలోమ్.